నెల్లూరు రంగనాయకులపేట 52వ డివిజన్ ముస్లిం మైనార్టీ టీడీపీ నేత సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మంత్రులుగా పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నృత్యాలు, బాణాసంచా, డాన్సులతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనుద్దీన్, మనోజ్ కుమార్, కుద్దూస్ బాబు, ఫారూక్ ఖాన్, రియాజ్, 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మైనార్టీ నాయకులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ ఇక్బాల్, తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ అధ్యక్షుడు. ఈరోజు మన నెల్లూరు నగరంలో 30 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన పొంగూరు నారాయణ గారు 72,498 ఓట్లతో ఈ నగర ప్రజలు బ్రహ్మరథం పట్టారు, ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూటమికి 164 సీట్లు ఇవ్వడం చాలా అద్భుతమైన విజయం. ఈ విజయానికి ప్రతి ఒక్కరికి సలాములు చెప్పుకుంటాం. అదేవిధంగా ఏదైతే మన నెల్లూరు నగరంలో ప్రజలందరూ కలిసి బ్రహ్మరథం పట్టారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అరాచక పాలన మేము గత 5 సంవత్సరాలు చూస్తుంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే స్వాతంత్రం వచ్చినట్టు మనకి అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిశ్శబ్ద విప్లవాన్ని పాటిస్తూ ఈరోజు ఓటు ద్వారా నిశ్శబ్ద విప్లవం పాటించి ఈరోజు స్వాతంత్రాన్ని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మన
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ర్యాలీ నిర్వహించామో 52వ డివిజన్, ప్రతి ఒక్క డివిజన్లో 54 ఓడిపోవడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం, కేసులు, అవమానాలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాం. ఈరోజు 52వ డివిజన్లో చరిత్ర సృష్టించాం. 900 ఓట్ల మెజారిటీతో ఇంతవరకు రంగనాయకులపేటలో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు మెజారిటీ లేని సందర్భం మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2వ డివిజన్ నుంచి ర్యాలీ జరుగుతుంది. నారాయణ సార్ గారు గొప్ప మెజారిటీతో ఈరోజు గెలవడం జరిగింది. మంత్రివర్గంలో మంచి పాత్ర వహించాలని, మనకు మంచి మేలు చేయాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఓట్లేసి గెలిపించిన మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. అందరి నారాయణ మంత్రివర్యులు అయినారు. ఆ సందర్భంగా 52వ డివిజన్ ప్రజలు ఈ ర్యాలీ అందరూ కలిసికట్టుగా ర్యాలీ నిర్వహించున్నాము. అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.